నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్, మనం ఈరోజు డివోర్స్లో ఒక కేసు గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరికి ఇష్టపడి డివోర్స్ తీసుకోవాలంటే ఓకే, కానీ ఒక భర్త భార్యకు ఇష్టం లేకుండా డివోర్స్ తీసుకోవచ్చా? షూర్ అండి, అట్లా ఏం లేదు. ఇక్కడ స్పౌస్లో ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ ఇబ్బంది అనిపించినప్పుడు, డిఫికల్టీ ఫేస్ చేస్తూ అనదర్ స్పౌస్తో క్రూయాలిటీ బేస్ చేసినా కానీ, డిసర్షన్ అంటే దూరం ఉండడం, కలవకుండా ఉండడం, ఎనీ వన్ ఆఫ్ ద భార్య కానీ భర్త కానీ దూరంగా ఉన్నప్పుడు మాత్రం సెక్షన్ 13 ఆఫ్ 1 ఆఫ్ IA కానీ IB కింద కంటెస్టెడ్ డైవర్స్ తీసుకోవచ్చండి. జనరల్గా డైవర్స్ రెండు రకాలు, ఒకటేమో మ్యూచువల్ డైవర్స్, రెండోది కంటెస్టెడ్ అన్నట్టు. మ్యూచువల్ అంటే ఏమని చెప్తున్నామంటే ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు సమ్మతంలో తీసుకునేదేమో మ్యూచువల్. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పిల్లలు ఎవరి దగ్గర ఉంటారో, అలిమోని ఎవరు ఎంత ఇవ్వాలనేది మ్యూచువల్ డైవర్స్ కిందకి వస్తుంది. అదే కంటెస్టెడ్ డైవర్స్కి వచ్చేసి ఎవరైనా వన్ ఆఫ్ ద స్పౌస్ అవతల స్పౌస్తో, వన్ ఆఫ్ ద స్పౌస్ కాకుండా రిమైనింగ్ అనదర్ స్పౌస్తో ఇబ్బంది అనిపించినప్పుడు, భార్య కానీ భర్త కానీ క్రూయాలిటీ బేస్డ్ కానీ వాళ్ళతో పడనప్పుడు, ఇన్కంపాటిబిలిటీ ఉన్నప్పుడు మాత్రం తగినన్ని ఎవిడెన్స్ ఉండేది ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చాలామందిలో అపోహ ఏంటంటే భర్త పిటిషన్ వేసినప్పుడు భార్య ఇవ్వకపోతే రాదు అనేది ఉంటుంది. కానీ తగినన్ని సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్, విట్నెస్ ఉండి, అందులో కేసులో గ్రావిటీ ఉండి, భార్యతోని తను క్రూయాలిటీ ఫేస్ చేస్తున్నప్పుడు ఇతను వేసుకుంటే మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భర్త డివోర్స్కి అప్లై చేసుకున్నప్పుడు తగిన సాక్ష్యాధారాలు ఇవన్నీ, భార్య ఏది అడిగితే అది, అంటే తను భరణం కింద ఏదైనా అడిగితే ఇవ్వాల్సిందేనంటారా? అంటే భరణం అనేది వచ్చేసి ఏంటంటే ఆమెకి ఈ మ్యారేజ్ వల్ల డ్యామేజ్ అయిందని ఆమె ప్రూవ్ చేసుకోగలిగితే 100% వర్ణం అనేది ఇవ్వాలండి. జనరల్గా అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అనేది సాధారణం. కొంత మెయింటెనెన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తన భార్య, తన పిల్లలు ఏ రీజన్తో దూరం ఉన్నా అతను పోషించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండు తను సంపాదించుకోగలిగితే భార్యకు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే భార్య భర్తలు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో డివోర్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సందర్భంలో భార్య ఒక ఆవిడే భర్తకి ఇష్టం లేకుండా కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ భర్త భార్యకి ఇష్టం లేకుండా డివోర్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి కారణాలు పరిగణలోకి తీసుకుంటారు? అంటే మెయిన్గా కంటెస్టెడ్ డైవర్స్లో క్రూయాలిటీ ఉంటుందండి. క్రూయాలిటీ అనేది ఏంటి అంటే ఇబ్బంది పెట్టడం, అంటే ఇక క్రూయల్గా బిహేవ్ చేయడం. ఒకవేళ భర్త అప్లై చేసుకున్నప్పుడు భార్య గురించి నన్ను క్రూయాలిటీ చేస్తుంది అన్నప్పుడు ప్రతిదీ అనుమానించడం, లేట్ వచ్చినా తిట్టడం అట్లా. లేదంటే భర్తే ఆ భార్యను అనుమానించినప్పుడు భార్య వేసుకునే అవకాశాలు ఉంటాయి. రెండోది వచ్చేసి డిసర్షన్ అని ఉంటుందండి. అది ఏంటంటే జనరల్గా ఒక 2 years కాలపరిమితి 2 years వరకు ఎవరినెవరు పట్టించుకోకుండా వన్ ఆఫ్ ద స్పౌస్ ఇంకో స్పౌస్ నన్ను పట్టించుకుంటలేదు అనుకున్నప్పుడు ఒక 2 years దాటితే 13 IA IB. ఏమో క్రూయాలిటీ చెప్తుందండి గ్రౌండ్, IB ఏమో మనకు డిసర్షన్ అన్నట్టు, అంటే వదిలిపెట్టి వెళ్ళడం వితౌట్ సఫిషియంట్ రీజన్ అని ఈ 2 గ్రౌండ్స్ వస్తాయి. తర్వాత ఒకటి కన్సుమేషన్ కాకపోవడం, అంటే జనరల్గా మొదటి రాత్రి అంటారు కదా, కలవకుండా ఉండడం, పెళ్లి కాగానే అమెరికాకి వెళ్ళిపోవడం, పెళ్ళైన తర్వాత పారిపోవడం, ఇట్లాంటి కొన్ని సందర్భాలలో జరిగినప్పుడు ఆ గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. ఇంపార్టెన్సీ ఉన్నా కూడా గ్రౌండ్ పెట్టుకోవచ్చు. కొన్ని రీజన్స్ ఉంటాయి, డైవర్స్ తీసుకోవడానికి కారణాలు ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని భర్త కావాలి అని కోరుకుంటే కోర్టు భర్తకి ఇచ్చే అవకాశం ఉంది? అంటే కోరుకుంటే అంటే పిల్లల ఏజ్ అండి, అది గార్డియన్ వార్డ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే పిల్లలు ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నారు అనేది ఇంపార్టెంట్. బిలో 5 years అయితే మదరే రైట్ఫుల్ గార్డియన్ అండి, అబోవ్ 5 years వచ్చేసి ఫాదర్ రైట్ఫుల్ గార్డియన్ అండి. 18 years తర్వాత అయితే మేజర్ అవుతాడు, తను ఎవరి దగ్గర అయినా ఉండొచ్చు. క్రూయల్టీ ఉన్నా కూడా భర్త వేసుకోవచ్చు తగిన సాక్ష్యాధారాలు ఉంటే అన్నారు. క్రూయల్టీ మైండ్ ఉన్న లేడీస్ తో పిల్లలు ఉంటే నచ్చకపోవచ్చు. క్రూయాలిటీ అనేది అగెనెస్ట్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్య పడకుండా ఉండడం అనేది సమస్య. కానీ పిల్లలతో ఏముండదు కదండి. క్రూయాలిటీ అనేది భార్యకు భర్తకు పడట్లేదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కానీ డైవర్స్లో ఎట్లుంటుంది అంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, డైవర్ తీసుకున్నారు అనగానే వాళ్ళిద్దరు ఏదో తప్పు అనుకుంటారు. అది కాదు, ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్ సెట్ కాదు, వాళ్ళిద్దరి మధ్య కంపాటిబిలిటీ ఉండదు. తన లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, అమ్మాయి లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. అట్లా కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వైఫ్ మంచిది కాదనో, హస్బెండ్ మంచిది కాదనో, వన్ ఆఫ్ ద స్పౌస్ అని కాదనో, ఎవరికైనా పిల్లలే కాబట్టి మంచిగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా చక్కగా తెలియజేశారు. ఒక భర్తకి డివోర్స్ కావాలంటే ఎలాంటి సందర్భాల్లో తీసుకోవచ్చు అనే విషయాన్ని ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు.